కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్. మోనీష్, రాజేష్, నాని, కిరీటి, హేమంత్, కిషోర్, యోగి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత 4 రోజులుగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో, టీవీల్లో వస్తున్న వార్తలు చూస్తూ ఉన్నాం. మేమేదో సేవా కార్యక్రమం అనుకున్నాం. అది మామూలుగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ గారికి కొన్ని లక్షల్లో ఉంటారు, వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ, చిన్న చిన్న విలేజ్ల్లో కూడా ఉంటారు, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ. సరే, వీళ్ళు ఏదో పెట్టి చేస్తున్నారు అనేది మాకు తెలిసిన వరకు తెలుసుకున్నాం. ఇది అటు ఇటు పోయి రాజకీయాలకు అది ఇది అని దాని చుట్టూ తిప్పేసి హీరో గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తూ పోతూ ఉండే కొద్దీ రాత్రి మాకు కొద్దిగా డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అఫిషియల్గా నిన్న స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు తెల్లవారుతో అనుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము చెప్పడం అంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది అఫిషియల్గా చెప్తున్న మాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలను పెట్టుకోవచ్చు, ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పులే. వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు. 100 కోట్లని అందరికీ చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి, అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి, ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసి దీన్నట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకుని వెళ్ళారు. మేమేం చెప్తామంటే, వాళ్ళ సేవా కార్యక్రమాలకు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు వాళ్ళు. ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు విధంగా చేయడం తప్పు. ఈ విషయం మీరు అప్పుడే ఖండించుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. మీరు స్టార్ట్ చేసింది మీరే. 4 రోజులు ఆనందం పొందారు. అది ఎందుకు చేశారో ఏమో మాకు తెలియదు. మేము తేరుకునే లోపల 4 రోజులు అయిపోయింది. వీళ్ళు చెప్తారేమో, వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారేమో, వీళ్ళే కదా దీనికి ఆద్యం పోశారు. దీని గురించి మాకేం తెలియదు. అఫిషియల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరికి ఏమీ తెలియదు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారులే, ఇది మామూలులే అనేసి మేము గుమ్మన అయిపోయినాం. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు జరగకుండా దీనిపైన న్యాయ విచారణ ప్లస్ ఎస్పీ గారికి చట్టపరమైన చర్యల కోసం ఎస్పీ గారిని రేపు కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ విధంగా ఎవరు కానీ చేసినా వాళ్ళకి తగిన శాస్తి జరిగే విధంగా రేపు కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా ట్రై చేసే విధంగా భయపడాలనేది మా అందు అనుకున్నా. కాబట్టి రేపు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. లేదు, వాళ్ళ ప్రెస్ మీటు పెట్టుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. ఆ ముసుగులో ఇప్పుడు జరిగిన ఈ మైనస్ హీరో గారికి కానీ అభిమాన మనోభావం ఇవి జరగకూడదనేదే మా కోరిక. వాళ్ళు ప్రెస్ మీట్ అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ మేము కాంట్రవర్సీ చేసేదానికి మేము ఒప్పుకోము స్థానికులుగా ఫస్ట్. అట్టనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అసలుగా మా తాటే ఉండదు మరి కాంట్రవర్సీ చేయాలని. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎక్కువ మీడియా ఉంది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేశారనేది రాత్రి మాకు డౌట్ వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి మాకు సంబంధం లేదనేది అఫిషియల్గా మేము డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ మారి ఇష్యూస్ కానీ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో, టీవీల్లో రాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారు 18వ తేదీ వచ్చి అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ వచ్చాయి. దాన్ని వాళ్ళు ఖండించలా. అదంతా ఫేక్ న్యూసే. ఆ ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఆద్యం పోసింది వీళ్ళు. మేము ప్రెస్ మీట్ పెడతాము అని దాంట్లో ఎన్టీఆర్ వస్తాను ఇవన్నీ వచ్చాయి కదా, వాళ్ళు ఖండించలా. వాళ్ళు ఖండిస్తుంటే ఇంతవరకు వచ్చి ఉండదు. ఇది సాఫీగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టద్దని మేము చెప్పట్లేదు, కార్యక్రమం చేసుకోమని చెప్తున్నాము. కానీ
కాంట్రవర్సీ ఎందుకు చేసేవాళ్ళు మేము ఒప్పుకోము. కంపల్సరీ చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్ అదే ఏం జరిగింది మాకే తెలియదు. ఆ కంప్లైంట్లో మేము అన్నీ పొందుపరుస్తాం. ఈ విధంగా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చింది, దీనివల్ల ఇవి మైనస్లు అయ్యాయి, నెక్స్ట్ ఊరు ఈ విధంగా చేయకుండా చూడాలని చెప్పి మేము ఎస్పీ కంప్లైంట్ ఇస్తాం. దాని వెనకాల వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళే చెప్తారు. ఎన్టీఆర్ పేరు వాడుకోవద్దని కాదు, ఎన్టీఆర్ పేరు వాడుకొని ఎవరెవరు చేశారు బయట దిమ్మని చెప్పి ఈ కార్యక్రమం. ఇది ఆ 100 కోట్ల పైన కూడా మేజర్ కంప్లైంట్ దానిపైన ఉంటుంది. అది మేజర్ కంప్లైంట్ 100 కోట్లే. అది దానికి అందుకనే ఎస్పీ గారిని కలిసి చెప్తాం, అది ఎంక్వైరీ చేసి వాళ్ళే చెప్తారు. మేము డిటెక్టివ్లు కాదు కదా, మేము ఫ్యాన్స్ అంతే. ఏం లేదు సార్, మాకు అసలు ఏమీ తెలియదు. నిన్నటి వరకు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మైనస్ అయిపోయింది. అది మాకు తేరుకొని ఇంక తెల్లారి నుంచి స్టార్ట్ చేస్తాం మేము స్టేట్మెంట్లు ఇచ్చేది. లేదు, మే 23వ తేదీ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కొద్దిగా విలువలోకి తక్కువగా వచ్చింది. నిన్న మధ్యాహ్నం కూడా ఇచ్చారు. ఈరోజు అఫిషియల్గా ఎన్టీఆర్ఏ ఇచ్చారు 12 గంటలకి. ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇలా, వాళ్ళు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఇంతవరకు స్టేట్మెంట్ ఇలా. ఎన్టీఆర్ గారు ఇచ్చేసినా కూడా అంటే ఆయన ఇచ్చారంటే ఆయన హట్ అయినట్టే కదా, ఫ్యాన్స్ అనేవాడు హట్ చేయలేడు కదా. మేము సేవా కార్యక్రమాలకు వ్యతిరేకించే ఛాన్సే లేదు. 100% దానికి వ్యతిరేకం కాదు. దీంట్లో మీరు ఒకటి ఆలోచించాలి. మేమంతా ఈ సోషల్ మీడియా టీవీల్లో వచ్చేటప్పుడు వాళ్ళు లీడ్ తీసుకున్నప్పుడు వాళ్ళే సాల్వ్ చేయాలంటాం మేము. మీరెందుకు సునకానందం పొందారు? 5 రోజులు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇవన్నీ ఉండదు కదా. ఫ్యాన్స్ అనేది ఒకరు చూడాల్సిన వల్ల వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా అంటారు. చిన్న గుళ్ళో చేసుకుంటాడు, ఒక బల్లో చేసుకుంటాడు, ఒక పలకలు ఇస్తాడు, బలపం ఇస్తాడు. అందరూ ఫ్యాన్సే. దీంట్లో ఫ్యాన్స్ అనే దానికి ఒక లిమిట్ ఉండదు. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఇంకోరి కాదనేది ఎక్కడా ఉండదు. వాళ్ళు ఫ్యాన్సే ఉండాలి. కానీ వాళ్ళు ఈ విధంగా జరుగుతుంటే చూస్తూ ఉండాలి. అది ప్రాబ్లం. అది మేము కౌంట్ చేసే అంత పరిస్థితిలో అంతమంది ఉన్నారు కాబట్టి దానికి కొంత ఫిగర్ ఉండదు. పుట్టిన బిడ్డ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతున్నాడు. మనం కౌంట్ చేయాలంటే ఇప్పుడు అంతా అవుతుంది. ఎన్టీఆర్ ఆఫీసర్ లేదని వీళ్ళూరు చెప్పేదానికి నేను కదా చెప్పాలి. ఇంకా మా కమిటీ ఉన్నారు, 27 మంది ఉన్నారు 2 స్టేట్లో కలిపి. వాళ్ళంతా ఎవరైనా చెప్తారు, లేదు ఎన్టీఆర్ ఆఫీసే చెప్తుంది. ఆఫీస్ చెప్తుంది కదా. వాళ్ళ పైన 3 సార్లు ఇప్పుడు 3 సార్లు ఇచ్చారు. డైరెక్ట్గా హీరో గారే ఇచ్చారు ఈరోజు. ఇప్పుడు మేమేం చెప్పలేదు కదా వాళ్ళ పైన మైనస్లు. మనం వాళ్ళ గురించి టార్గెట్ చేయట్లేదు. మనం జరిగిన ఇష్యూ 5 రోజులు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? పోనీ అది వాస్తవం అయితే అది వేరు. హీరో వచ్చేస్తాడు, విలేజ్ వరకు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. రేపు తాజ్లో 18వ తేదీ ఒక 50,000 మంది వస్తే ఏంది పరిస్థితి? ఎవరు మిస్యూజ్ చేసినట్టు అంతమందిని? అదే ఎస్పీకి రేపు కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళే తెలుస్తారు. అది కూడా ఎస్పీకే చెప్తాం. ఏదున్నా వాళ్ళే తేల్చాలి. మేమేమి డిటెక్టివ్స్ కాదు. ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే అన్ని చోట్లకి తిరగం కదా, ఏదో ఒక చోట ఉంటాం మేము. ఏది అవి ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ సోషల్ మీడియా గురించి మేము మాట్లాడుతున్నాం.